హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీపీఎస్సీ గ్రూప్స్ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్తే. మనకు త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ అంటూ మనకు ఆర్టికల్ పేపర్ రావడం జరిగింది. దాని గురించి ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. మంజూరైన పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదు. ఏపీపీఎస్సీ చైర్మన్ సభ్యుల ఎంపిక సెర్చ్ కమిటీ, అదేవిధంగా 6 గ్రూపులుగా ఉద్యోగాల విభజన, నిపుణుల కమ్యూనిటీ ప్రతిపాదనలు త్వరలోనే ప్రభుత్వానికి అందజేత. అంటే మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీని జాబ్ క్యాలెండర్ విధానంలోనే చేపట్టాలని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేయబోతుంది. ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదని, వివిధ శాఖల్లో ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు అందేలా కొత్తగా ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది. యూపీఎస్సీ యూపీఎస్ తరహాలో కమిషన్ సభ్యుల నియామకాలకు ఖచ్చితమైన అర్హతలు నిర్దేశించాలని సూచిస్తోంది. ఏపీపీఎస్ ద్వారా ఉద్యోగాల భర్తీలో సంస్కరణలపై గతేడాది జూలై 31న వివిధ శాఖలకు చెందిన 10 మంది అధికారులతో నాటి ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది. అదేవిధంగా మనకు ఈ ప్రతిపాదనలు కూడా మనం ఒకసారి చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలకు రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఏ, సివిల్ సర్వీసెస్ బి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 1995 డిసెంబర్ 14న ఇచ్చిన జీవో 275లోని ఉద్యోగాల భర్తీకి తప్పనిసరిగా ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి అన్న నిబంధనను తొలగించాలి. ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ ప్రకారం జరగాలి. ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీ వివరాలు ప్రత్యేక సాఫ్ట్వేర్తో తయారు చేసే వెబ్ పోర్టల్ ద్వారా ఏపీపీఎస్కి అందాలి. డైరెక్ట్ పోస్టులు క్యారీ ఫార్వర్డ్ ఆన్ ఫీల్డ్ విధానంలో ఖాళీ ఇతర వివరాలకు సంబంధిత నిర్దేశిత నమూనాలు పంపించాలి. క్యాలెండర్ విధానం ఎప్పటి నుంచి అమలు చేయాలన్న విషయం మీద ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వ శాఖల ఖాళీ వివరాలను ఏటా మార్చి 1 నుంచి 30లోగా సంబంధిత కార్యదర్శులకు పంపాలి. అదేవిధంగా కార్యదర్శులు మే 1 నుంచి జూలై 31లోగా ఆమోదం తెలపాలి. ఆన్లైన్ ద్వారా ఈ వివరాలు వెంటనే సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 15 లోపు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీకి చర్యలు తీసుకోవాలని ప్రాథమికంగా చర్చించడం జరిగింది. మరి దీనిపై మనము ఆలోచించినట్లయితే త్వరలో ఏపీపీఎస్సీ నుండి త్వరలో యూపీఎస్సీ తరహాలో మనకు ఏపీపీఎస్సీ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటిస్తానన్నట్టుగా మనకి ఇక్కడైతే క్లియర్గా స్పష్టత అనేది రాబోతుంది. కాబట్టి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి కూడా దీనిపై ఒక క్లారిటీ, ఒక వైరల్ అవుతున్న సమాచారం అయితే మనకు తెలిసింది ఆల్రెడీ. కాబట్టి దీనిపై ఒక స్పష్టత అనేది అతి త్వరలో రాబోతున్నట్టు మనకు అదేవిధంగా 2025 నుంచి అయితే మనకు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అందుబాటులోకి వచ్చే అవకాశం మనకు మెరుగ్గా కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేటు ఏపీపీఎస్సీ ఏపీ అభ్యర్థులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విషయంపై. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.